2 క్యాపచినో. ఇప్పుడు చెప్పు, నైట్ ఏంటి కిస్ అంటున్నావు? అదేం లేదులే. అదేం లేదులే ఏంటి? సిగరెట్స్ మానేసా అన్నావు కానీ కాలుస్తున్నావు. మందు తాగడం మానేసా అన్నావు కానీ రోజు తాగుతూనే ఉన్నావు. అండ్ నైట్ కూడా తాగావు కదా? తాగలేదు. లేదు, తాగావు. అండ్ నైట్ రవి కూడా నీ పక్కనే ఉన్నాడు కదా? వాడు లేడు. వాడే నీకు ఇలాంటి ఐడియాలు ఇచ్చేది. వాడు లేడు. మరెందుకు కిస్ గురించి మాట్లాడావు? అయినా వాడితో తిరగద్దు అంటే వాడితోనే తిరుగుతావు. నీకోటి చెప్పనా, వాడు వీడు చెప్పడం అని కాదు, నాకే అనిపించింది. అదే ఎందుకు అనిపించింది? 1 yearలో మన పెళ్ళి, 2 yearsలో ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటి కొత్తగా? అదే నేను అంటున్నా. 2 years నుంచి మనం రిలేషన్లో ఉన్నాం. అయినా నా గర్ల్ ఫ్రెండ్ నేను కిస్ చేస్తే తప్పేంటి? పెళ్ళికి ముందు కిస్ చేస్తే ఏమవుతుంది? అదే 2 yearsలో ఎప్పుడూ లేనిది ఈ రోజే ఎందుకు అలా అనిపిస్తుంది అంటున్నాను. మరి నా ప్రేమ నీకు ఎలా చెప్పను? ప్రేమని చెప్పేదేంటి? అదే నా ప్రేమ నీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ప్రేమని ఎక్స్ప్రెస్ చేసేదేంటి? ఆల్రెడీ చేస్తున్నావు కదా. ఏం చేస్తున్నాను చెప్పు. లాస్ట్ మంత్ మనం అరకు ట్రిప్కి వెళ్ళాం కదా. స్కూల్ డేస్ నుంచి మనం ఎన్ని ట్రిప్లకు వెళ్ళుంటాం? అరకు కూడా మన ఇద్దరం వెళ్ళలేదే, మన బ్యాచ్ మొత్తం వెళ్ళాం. సో మనం మూవీస్కి వెళ్తాం కదా. మూవీస్కి ఫ్రెండ్స్తో కూడా వెళ్తావు కదా. ఫ్రెండ్స్కి నాకు తేడా ఏంటి? మొన్న మీ కజిన్ వెడ్డింగ్లో అంతమందిలో నాకు తినిపించావు. చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో మీ తాతయ్య అమ్మమ్మ ఇలా ఎంతమంది తినిపించుంటారు? వాళ్ళకి నాకు తేడా ఏంటి? నీ ఫస్ట్ మంత్ శాలరీతో నువ్వు ఆంటీకి కూడా ఏం కొనివ్వలేదు, కానీ నాకు రింగ్ కొనిచ్చావు. మీ డాడీ నీకు అన్నప్రాసన రోజే రింగ్ కొనిచ్చుంటాడుగా. సో మీ డాడీకి నాకు తేడా ఏంటి? శశి, నేను చెప్పేది ఏంటంటే, నేను నిన్ను కిస్ చేసినట్టుగా ఎవరూ చేయలేరు, నేను నిన్ను హక్ చేసుకున్నట్టుగా ఎవరూ చేయలేరు. నా ప్రేమని నీకు ఒక ముద్దు పెట్టుకొని చెప్దాం అనుకుంటున్నా. నా ప్రేమని నీకు ఒక హక్ చేసుకొని చెప్దాం అనుకుంటున్నా, అంతే. నువ్వు నన్ను అలా చూడవనుకున్నాను. నువ్వే కాదు, వాడైనా అంతే, వీడైనా అంతే. ఒక మగాడు ఒక ఆడదాన్ని సెక్షువల్ యాంగిల్లో తప్ప ఇంకో యాంగిల్లో చూడు కదా. అమ్మాయికి ఒక మనసు ఉంటుంది, దాన్ని ఎవరు పట్టించుకోరు. లవ్ అంటే సెక్సేనా? లవ్ అంటే సెక్స్ అని నేను అనడం లేదు. పెళ్ళికి ముందు చిన్న రొమాంటిక్ ఎపిసోడ్ ఉంటే ఏమవుతుంది? ఏహే, పద్దాకా ఆఫీస్కి లీవులు పెట్టేది నీతో క్లాసులు పిక్కించుకోవడానికి కాదు. ఎండ్ ఆఫ్ ది షో. నేను నీకు చెప్పేది ఒకటే, నువ్వు కిసికి రెడీ అయినప్పుడు నాకు కాల్ చేయి, అంతే. బాయ్. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.